హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్దామా? నా స్నేహితుడు తల్లి పేరు అరుంధతి. తను మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. నేను నా స్నేహితుడు ఇంటర్ నుంచి బీటెక్ వరకు ఒకటే కాలేజీలో చదువుకున్నాం. ఆంటీ వాళ్ళ భర్త ఒక కాలేజీ లెక్చరర్. నా ఇంటర్మీడియట్ వయసులో నా స్నేహితుడు ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు నా కళ్ళు ఎప్పుడూ కూడా ఆంటీ మీదనే ఉండేది. ఎప్పుడు కూడా తన యొక్క అందం నన్ను పిచ్చివాణ్ణి చేసేది. నా మనసులో ఏదో ఒక కోరికలు రగించేది. అయితే ఆంటీ వాళ్ళ అబ్బాయి కంటే నేను కొంచెం బాగా తెలివైన వాడినని నా మీద ఎక్కువగా ఇష్టం చూపించేది. రోజు రోజుకి నా వయసు పెరుగుతున్నా సరే ఆంటీ మీద మాత్రం నా యొక్క కోరిక అనేది పెరుగుతూ రెట్టింపవుతూ ఉంది. అంతే తప్ప తగ్గడం లేదు. ఆంటీ కూడా పిన్ని వాట్సాప్ గ్రూప్లో ఒక సభ్యురాలే. పిన్ని మరియు ఆంటీ వాట్సాప్ గ్రూప్ అంటే అడ్మిన్స్ అన్నమాట. అయితే ఆంటీకి ఈ వయసులో కూడా ఏదో ఒక కోరికతో రగిలిపోతూ ఉంది. ఎలా అయినా సరే నాకు తన మీద ఉన్న కోరికను కసిని చెప్పి తీర్చుకోవాలని నిర్ణయించుకున్నా. తనని ఎప్పుడు కూడా నా సొంతం చేసుకొని తన ఇష్టంతో లొంగ తీసుకొని ఇద్దరం కూడా సంతోషంగా ఉండాలని అనుకున్నా. తను కూడా నా యొక్క కోరిక నాతో తీర్చుకొని ఆనందంగా ఉండాలని ఆలోచించేవాడిని. నా మిత్రుడు చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. వాడికి సెలవులు ఉన్నా కూడా ఇంటికి ఎక్కువగా రాడు. నేను అప్పుడప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడు కూడా ఆంటీని చూసి ఆస్వాదించేవాడిని. ఆంటీ అందం చాలా ఖచ్చితంగా తనివి తీరా అనుభవించాలని ఎప్పుడు కూడా ఆలోచించేవాడిని. ఒకరోజు అంకుల్కి గెస్ట్గా లెక్చరర్గా హైదరాబాద్కి వెళ్ళమని వాళ్ళ కాలేజీ యాజమాన్యం చెప్పింది. 10 రోజులు వాళ్ళ కాలేజీకి వెళ్ళే హైదరాబాద్లో వసతి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదే సరైన సమయం. ఎలా అయినా సరే ఈ 10 రోజుల్లో నా మనసులో ఉన్న కోరికను కసిని చెప్పి తీర్చుకోవాలని ధైర్యంగా నిర్ణయించుకున్నా. ఆ రోజు రాని వచ్చింది. మా ఇంట్లో ఏసీ శుభ్రపరిచే వాళ్ళు రావడంతో నాకు ఒక అవకాశం, ఆలోచన కూడా వచ్చింది. నాకు ఆఫీస్ మీటింగ్కి ఇంట్లో ఇబ్బందిగా ఉంది. నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చూసుకుని వస్తా అని చెప్పి చాలా సంతోషంగా వెళ్ళాను. ఆంటీ ఇలా మా ఇంట్లో ఇబ్బందిగా ఉంది, కొంచెంసేపు మీ ఇంట్లో పని చూసుకుని వెళ్ళిపోతానని చెప్పా. నువ్వు ఎంతసేపైనా ఉన్నానా, నీ పని చేసుకో, ముందు లోపలికి రా అని చెప్పింది ఆంటీ. నేను లోపలికి వెళ్ళి మీటింగ్ పని పేరుతో ఆంటీని ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నా. ఆంటీ కూడా నన్ను చూసి పని ఉందని చెప్పి దిక్కులు చూస్తున్నావేంటని అడిగింది. ఏమీ లేదంటే మీరు వచ్చినా ఇలా పక్కన కూర్చోండి, మీతో మాట్లాడి చాలా రోజులైందని చెప్పా. సరే అని నా పక్కనే కూర్చుంది. మా ఇద్దరి మధ్యలో గాలి కూడా దూరనంత దగ్గరగా కూర్చున్నాం. ఆంటీ, మీరు వయసులో ఇంత అందంగా మీ యొక్క మొహాన్ని శరీరాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారని అడిగా. ఏంట్రా ఈరోజు నీ పొగడ్తలతో ముంచేస్తున్నావు అని అడిగింది. నేను నిజం చెప్తున్నాను ఆంటీ, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నా కదా, నాకు అలా అనిపించింది, అందుకే చెప్పాను. ఏం చూస్తున్నావేంటి చిన్నప్పటి నుంచి? మీ అందమైన ముఖాన్ని అని చెప్పా. అబ్బో సరేలే అని ముసుముసుగా నవ్వింది. అరే, నా ఫోన్ చాలా స్లోగా పనిచేస్తుందిరా, నువ్వేమైనా చేయగలవా అని సరిగ్గా పనిచేయడానికని అడిగింది. కొంచెం వాట్సాప్లో మెసేజెస్, వీడియోస్, ఫోటో గ్రూప్ చాట్లో తగ్గిస్తే అదే బాగా పనిచేస్తుందని చెప్పా. ఏంట్రా నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. సరే ఇలా ఇవ్వండి, నేను మీ ఫోన్ రీసెట్ చేసి పెడతాను. మీకు కావాల్సిన ముఖ్యమైన వీడియోస్ని, ఫొటోస్ని కానీ ఉంటే చెప్పండి. రీసెట్ చేశాక అవేవి మీకు కనిపించవు. మీకు ముఖ్యమైన డేటా ఏమైనా ఉంటే నేను బ్యాకప్ తీసి అప్పుడు రీసెట్ చేస్తానని చెప్పా. ఏమీ లేదు, నువ్వు రీసెట్ చేసేసా అని చెప్పింది ఆంటీ. నేను రీసెట్ చేసే ముందు గూగుల్ ఇంటర్నెట్ హిస్టరీని చూసా. ఇంటర్నెట్ హిస్టరీ అంతా కూడా అవే వీడియోస్, లింక్ సెట్స్. ఇప్పుడు ఎందుకు ఇంత స్లోగా మీ ఫోన్ ఉందో అని చెప్పానమాట. ఏంట్రా ఇది, మనం ఏం చూసాం ఇందులో తెలిసిపోతుందా? నాకు నిజంగా ఇన్ని రోజులు తెలియదురా ఈ విషయం, ఎవరికి చెప్పకరా ప్లీజ్ ప్లీజ్ అని అడిగింది. నాకు మీ గురించి ఎప్పుడో తెలుసా ఆంటీ, మీరు నా పిన్ని, ఇంకా కొంతమంది ఆడవాళ్ళు మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఏం చేసుకుంటారో, ఏం చూసుకుంటారో నాకు అన్నీ తెలుసు, నీకెలా తెలుసురా అని ఆశ్చర్యపోయిందంటే. అప్పుడు నేను నా పిన్నితో చేసేది, నా పిన్ని సహాయంతో ఆ వాట్సాప్ గ్రూప్లో ఉన్న కొంతమంది ఆడవాళ్ళతో చేసినటువంటి ఏదో ఒక చిన్న చిన్న కోరికలను ఆంటీకి వివరంగా విరమడిచి చెప్పాను. ఏంట్రా నువ్వు అంత పెద్దవాడవయ్యావా, ఇప్పుడు ఆడవాళ్ళకి శారీరక సుఖాన్ని కూడా అందిస్తున్నావా అని నమ్మలేకపోయింది. మీ మీద నాకు చిన్నప్పటి నుంచి కూడా గాఢమైన లోతైన ఇష్టం ఆంటీ. ఇప్పుడు కూడా మీ మీద అదే కసి ఉంది. అరే, నువ్వు ఇంత వివరంగా చెప్పిన తర్వాత నేను ఇంకా ఆగలేను. నా యొక్క కోరిక కూడా నీకు బాగా తెలుసు కదా. ఇక నీకు ఒక అవకాశం ఇస్తున్నానని సోఫా మీద గట్టిగా వాటేసుకుంది.
నేను కూడా ఆంటీని వాటేసుకున్నాం. అలాగే ఆంటీని నేను ఇద్దరం కూడా అలా అందాలతో చూసి ఇక ఆగలేక ఇద్దరం కూడా సంతోషంగా ఉన్నామన్నమాట. అయితే తను ఇన్ని రోజులు తనలో ఉన్న కోరికలు అన్నీ కూడా నా మీద చూపించుకొని ఇద్దరం కూడా సంతోషంగా ఆంటీతో అల్లుకుపోయాను. అప్పటినుంచి నేను ఆంటీ ఎప్పుడు కుదిరినా సరే వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఈ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.